హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ వచ్చింది. నాగార్జున అమలా గారు వచ్చారు. ఇద్దరు చాలా బాగా డ్యాన్స్ చేశారు. అమలా గారు అయితే చాలా క్యూట్గా ఉంది. ముఖ్యంగా ఇందులో వాళ్ళ విష్ రాసినప్పుడు మీ విష్ తీరాలంటే ఒక సాక్రిఫైస్ చేయాలి హౌస్లో వాళ్ళది అంటే ఫస్ట్ ఈమెయిల్ని వెళ్ళి తీసుకున్నాను. చాలా సెల్ఫిష్ అనిపించాడు. ఎందుకంటే గౌరవ్కి తెలుగు అర్థం కాదు, అసలు కొంచెం గేమ్ తొందరగా అర్థం కాదు. అలాంటప్పుడు తను వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు తనకి ఏదన్నా పవర్ ఇచ్చింది ఏంటి బిగ్ బాస్. ఏదన్నా తనకి ఏ డౌట్ ఉన్నా బిగ్ బాస్ని డైరెక్ట్గా అడిగి అందులో సొల్యూషన్ తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేది తెలుసుకోవాలి, బిగ్ బాస్తో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఏదన్నా తనకి ఇష్యూ అన్నప్పుడు అది చాలా పెద్దగా తనకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ గౌరవ్ చెప్తూనే ఉన్నాడు, నేను టాప్ 5లోకి వెళ్ళినప్పుడు అది యూజ్ చేసుకుంటాను, ఇప్పుడు యూజ్ చేయను, అది నాకు చాలా వాల్యుబుల్ అని చెప్పినప్పుడు ఇమాన్యుయల్ ఎందుకు ఇలా చేస్తాడు? తన లవరు, అది ఎమోషనల్, ఓకే, అది ఎమోషనల్ తనకి ఓకే, కానీ అది ఎమోషనల్ అయినప్పుడు ఓకే, నీకు హౌస్లోకి వచ్చినావు, కొన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, ఫ్యామిలీ వీక్ ఆల్రెడీ ఎలాగో ఉంది, తను వస్తుందని నువ్వే చెప్పినప్పుడు సో వినకుండా ఉండాల్సింది అక్కడ. నీ కోసం ఎందుకు తన్ని బలి చేసావు అనిపించింది. ఎందుకంటే నువ్వు మొన్న ఆరెంజ్ టీమ్గా ఒకటి గేమ్ పెట్టినప్పుడు కూడా సేఫ్ కార్డు వచ్చినప్పుడు అది నువ్వు ఇవ్వలేదు. గౌరవ్తో చాలా గొడవపడి నాకే కావాలి, నన్ను ఎలిమినేట్ చేస్తారు అందరూ కలిసి అని చెప్పి అది నువ్వు ఉంచుకున్నావు. నువ్వు అక్కడ సెల్ఫిష్గా ఆలోచించుకున్నావు. అదే కాకుండా నువ్వు 2 times కెప్టెన్ అయ్యి 3rd time కూడా కెప్టెన్ అవ్వడానికి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, మ్యానిపులేట్ చేశాను, నన్ను గెలిపించండి, నేను కష్టపడి ఆడుతున్నా కానీ అందరితో చెప్పాను. ఓకే, మీరు స్ట్రాంగ్ ఆడుతున్నారు, అదంతా ఓకే. నువ్వు అక్కడ ఏమన్నా అక్కడ ఏమన్నా సాక్రిఫైస్ చేస్తాడా? 2 అమ్మాయిలు ఉన్నారు, నేను 2 సార్లు అయినా 3వ సారి అవసరం లేదులే వాళ్ళకి ఇద్దామని అక్కడ ఏం ఆలోచించలేదు కదా. ఇక్కడ నువ్వు ఒకరికి సాక్రిఫైస్ అయితే ఏం చెయ్యవు, కానీ నువ్వు వాయిస్ వినడానికి నువ్వు వాళ్ళ పవర్ తీసేస్తావని నా డౌట్. ఎందుకంటే తీసేసే రైట్ నీకు లేదు. అది బిగ్ బాస్ ఛాన్స్ ఒకటి ఇచ్చాడు కాబట్టి అక్కడ నువ్వు అది తీసేయకుండా ఉండాల్సింది. ఎలా ఫ్యామిలీ వీక్ వస్తుంది కాబట్టి అలా ఆలోచించాల్సింది, అలా ఆలోచించలేదు. నిజంగా నువ్వు సెల్ఫిష్ అని ఇక్కడే అర్థమవుతుంది. ఆ సేఫ్ కార్డు మొన్న అడిగినప్పుడు ఎవరికి టీంలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అండ్ నువ్వు 2 times కెప్టెన్ అయ్యావు, 3rd time కూడా అవ్వడానికి కూడా ప్రయత్నించావు, 3rd time కెప్టెన్ అయిపోయావు. కానీ అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి అస్సలు రాలేదు ఛాన్స్ ఇద్దామని నువ్వు అక్కడ ఆలోచించలేదు. నువ్వు ఇక్కడ ఆలోచించినప్పుడు వేరే వాళ్ళ నువ్వు ఎలా లాక్కుంటావు అనేది నా డౌట్.